అన్నా సెంట్ జాన్ స్కూల్ దగ్గర ఉన్నామన్నా. ఈ రోజు అమ్మాయి రాలేదన్నా. బాగా చూడండి రా అన్నా. ఎగ్జామ్ కి పిల్లలందరూ వెళ్ళి అరగంట అవుతుందన్నా. ఇక్కడ ఒక్కరు కూడా లేరన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదన్నా. అంత మర్మంగా ఉందన్నా. సరే సరే ఉండు. 7 రెండో లైన్లోకి వస్తున్నాడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అలాగేనా. ఏంట్రా ఏడుకొండలు గిరి అలా అంటున్నాడు? వాళ్ళిద్దరూ అసలు స్కూల్ పక్క రాలేదటగా. ఎక్కడికి పోతుందన్న అమ్మాయి విజయవాడలో ఎక్కడున్నా సరే మా నుంచి తప్పించుకోలేదు. నువ్వెందుకన్నా ఫీల్ అవుతావు? తమ్ముళ్ళు మేమున్నాం కదా, డోంట్ వరీ అనా. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేంత వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమని. లేదన్నా, నేను చెప్పానన్నా. ముందు అమ్మాయిని వెతికిదా, దొరికితే తిందామని చెప్పానన్నా. వీడన్నా ముందు తిందాం, ఆ తర్వాత అమ్మాయిని వెతుకుదాం అన్నాడు. 1000 రూపాయలు బిల్లు వచ్చింది. నువ్వేమేం మెక్కేవో నాకు తెలియాలి. నీకేం చెప్పి పంపించాను? ఏం చెప్పి పంపించాను చెప్పరా? కాంప్లెక్స్ దొరుకుతుందా? కాంప్లెక్స్ దొరుకుతుందా? తిండిపోదు. ఏమైంది దయా? ఆ పిల్ల రోజు పరీక్ష రాయడానికి వెళుతోంది, కానీ ఏ స్కూల్లో రాస్తోందో తెలియడం లేదన్నా. ఏంటి? కానీ విచారించాను. ఆ పిల్ల చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరో పెద్ద ఆఫీసర్ తో మాట్లాడి రోజు ఒక్కో స్కూల్లో పరీక్ష రాసే విధంగా ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడటన్నా. లాజిక్ కొడుతోంది కదన్నా. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. ఏ స్కూల్లో తెలియలేదంటే ఉన్న అన్ని స్కూళ్లు వెతికి చావండి. దాన్ని తీరా. He's back to retaliate for the innocent who's dragged into the misery of pain. Misery of the rain, been smacking him. Got it all long back up in the song. Hey, ఏంట్రా గుండు సూదులు తీశాడు? I'm the only one operation. See my style while it's crossing to my block. So I take it back to the 80s. Man, I'm beating walls. ఏంటి తాగే సోడాలో గుండు సూదులేస్తున్నాడు? One man alive. I'm the one apparition is the name. అందరూ సూదులు పొడిపించుకోవడానికి హాస్పిటల్కి వస్తారు, మీరు సూదులు పొడిపించుకొని హాస్పిటల్కి వచ్చారే. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, కానీ మేము నవ్వలేకపోతున్నాం. నొప్పిని తమాయించుకోండి. మిమ్మల్ని కొట్టినవాడు సామాన్యుడు కాడు. నాడి నరము నిలువెల్ల పగ ప్రతీకారం రక్తంలో జీర్ణించుకుపోయిన వాడు ఒక్కడే ఇలా కొట్టగలడు. మీరు డాక్టర్ లేక డైలాగ్ రైటరా? మొహం పంచర్ అయిపోయింది. మీ పంచ్ డైలాగులు వినే ఓపిక లేదు. మిమ్మల్ని కొట్టిన వాడిని నేను మీట్ అవ్వచ్చా? నువ్వు అడ్మిట్ అవుదావనా? రండ్రా నా యాళ్ళ, ఈ రోజు మీకు డాన్స్ బేబీ డాన్సే. రాయ్ అది అందుకరా. మాతోనేనా? రే ఎవరా? ఈ గుండు సూదుల్ని నువ్వు కొన్న షాపులోనే కొన్నావురా. మాకు కూడా మీకు బాగా తెలుసు. మామా బీర్ తీస్తున్నాడేంట్రా? కొట్టి ఫ్లాట్ అయిపోతాడేమో మామా. ఈ మేకులు కూడా మనకెందుకు పారిపోవాలి? ఐశ్వర్య, ఈ రోజు నీకు లాస్ట్ ఎగ్జామ్ కదా, అందుకే నీ పేరుని అర్చన చేయించుకున్నాను. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఈవినింగ్ చెప్పనా?
ఓకే. ఆ, నువ్వు పరీక్ష రాయడం మొదలు పెట్టగానే వచ్చేసాను. ఏదేమైనా మా ఇంటికి కోడలుగా రావాల్సిన పిల్లవి. నువ్వు చదివితే సంతోషమేగా. ఎక్కడికి? ఏయ్, నా నోరు మూసుకురా. చెప్పు మధు. అమ్మాయి దొరికిందన్నా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. ముందుగా వాడే ఉంటాడు. మండపం వాకిట్లోనే వాణ్ణి నరికేస్తాను. అలాగేనా, నరికేద్దాం. ఏయ్, త్వరగా పోరివరా. ఐశ్వర్య ఎక్కడుందో ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. మధు వాళ్ళ మనుషులు ఎక్కడుంటారో కాశీ ఉంటే అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఓనర్ గారి చేత హోటల్ పెట్టించలేకపోయాం. ఐశ్వర్యకి ప్రాబ్లం, దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఏం చేద్దాంరా? దిగులు పడకరా, తప్పకుండా మనకు ఏదో దారి దొరకపోదు. నమస్కారం, నా పేరు మర్యాద రామన్న, బృందావన్ గారి అబ్బాయిని. నేనెందుకు మీ దగ్గరికి పెళ్లి ఆర్డర్కి వచ్చానంటే, పొరుగురికి ట్రాన్స్ఫర్ అయ్యే పోలీసు వాళ్ళ పెళ్లికి వంట చేసి నేను తిన్నా తినకపోయినా లోపలున్నా బయటున్నా మీలాంటి రౌడీల సార్లకి పెళ్లిల్లో వంట చేయాలని డిసైడ్ అయ్యా. ఏంటి వంట బాగా చేస్తావా? రే బండా, నా గురించి చెప్పరా. తిని చూడండి, చేయి కూడా కడుక్కోరు. ఎంగిలి చేత్తో కొడతానంటావా? మళ్ళీ తినడానికి కూర్చుంటారని చెప్పొచ్చాను ఓనర్ గారు. ఇక చాలా ఆపు, ఆర్డర్ చెప్పు. 10 మూట్ల బియ్యం, రాత్రి 10 గంటల తర్వాత అబ్బాయి శెట్టి కొట్లో నుంచి కొట్టి 2 మూట్ల పంచదార. తమ్ముడు, పక్కన రేషన్ షాప్ ఉంటే 2 బస్తాలు ఎత్తుకొచ్చి. కరెక్ట్ అన్న. 100 కొబ్బరికాయలు. ఇది మన తోట అయితే పక్క తోటకెళ్ళి కోసుకొచ్చేయండి. ఆల్రెడీ అమ్మాయిని లేపుకొచ్చి ఉంటా. ఎప్పుడో నా ఊహ తప్పు కాదు. పిల్ల వాలంటరీగా వచ్చినా బలవంతంగా ఎత్తుకొస్తేనే కదా మీ వృత్తికి మర్యాద. అన్నట్టు ఓ ముఖ్యమైన విషయం, అలా కూర్చొని మాట్లాడచ్చా? థ్యాంక్ యూ బ్రదర్. అవును, పెళ్లికి కాని వాళ్ళు ఎంతమంది వస్తారు? ఎంతమంది వచ్చినా చివరి బ్యాచ్ లో వరుసగా కూర్చోబెట్టి రసంలో విషం కలిపి చంపేస్తా. నేనిక ఎవరిని చూసి భయపడను. అయితే నేను వెళ్ళి విషయం కొనుక్కొని వస్తాను. మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అరే బండారా, ఎవడ్రా వీడు? ఏంటి ఓనర్ గారు ఈరోజు తెగ సంతోషపడిపోతున్నారు? నన్ను విజయవాడ తీసుకొచ్చి వీధుల్లో తిప్పిన శివగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని వంట చేయాలని సాకుతో పిలిపించి చివరి బంతిలో మొదటి వరుసలో కూర్చోబెట్టి వాళ్ళ కథ ముగించేస్తాను. క్లారిటీ లేదే. క్లారిటీగా చెప్తాను విను. ఫుడ్ లో పాయిజన్ కలిపి ఆ నేరం వాళ్ళ మీద మోపి పట్టుకండు ఆ భుజం మీద వేసుకుని ఈ మర్యాద రామాన్ని ఎవడికి తల వంచడని నిరూపిస్తా. ఫోన్ కొట్రా బండా. ఏరా బావురికప్ప, నన్ను క్షమించండి ఓనర్ గారు. మర్యాద వద్దురు. కొద్దిగా సైజులు పెరిగినట్టున్నాయి. నా డబ్బుతోనే మెయింటెనెన్సా లేకపోతే ఎవరి జేబులోనే కొట్టారా? అలాంటిదేం లేదు ఓనర్ గారు. ఎక్కడా మిగతా వాళ్ళందరూ? వాళ్ళకి విశ్వాసం లేదు, మీ దగ్గరికి రారు. అయితే కలిపింది కలిపినట్టే ఉండనివ్వు. వాళ్ళతో ఎలాగైనా సరే మాట్లాడి చివరి బంతికైనా వచ్చేటట్టు ట్రై చేయవా? వాళ్ళు రావటం డౌటే ఓనర్ గారు. మనిషికి 5,000 ఇస్తాను. డబ్బు ముఖ్యం కాదు ఓనర్ గారు, కానీ చివరి బంతి. చూడమ్మా, నా మాట విను, కట్టుకో. టైం అవుతుందమ్మా, నా మాట వినమ్మా, త్వరగా కట్టుకొని రెడీ అవ్వు. ఓనర్ గారు, చివరి బంతి ఏంటి, మొదటి బంతికే రప్పిస్తాను. మీ ఫోన్ ఇలా ఇవ్వండి. తీసుకో. ఓనర్ గారు, వాళ్ళకి అనవసరంగా 5,000 ఇస్తానంటున్నారు. అరే బండా, పాయిజన్ తినగానే స్పాట్ లో ప్రాణాలు పోతాయి, అప్పుడు డబ్బు లాగేసుకుంటారు. ఓనర్ గారు, ఇలా అయిపోయారేంటి? త్వరలో వాళ్ళకి మర్యాద రామన్నంటే చూపిస్తాను. నిజంగానే శివ, నేను చూశాను. ఐశ్వర్య ఇక్కడే ఉంది. నిజమా? పోనీ 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 పోనీ. రే బండా, కొన్నావా? పప్పా? పాయిజన్. ఎవర్రా దొంగలా జారుకుంటారు? నేనే ఓనర్ గారు, మీ శివని. ఓ దొంగలేనా? ఎందుకమ్మా ఫేస్ కవర్ చేసుకుని వెళ్తున్నారు? మేము చేసిన తప్పుకి మీకు మొహం చూపించడానికి సిగ్గుగా ఉంది ఓనర్ గారు. కానీ చివరిసారిగా మీ మొహాలు చూడాలని నాకు ఆశగా ఉంది. ఒక్కసారి మీ ఫేస్ లో టర్నింగ్ ఇచ్చుకుంటారా? రే బండా, వీడు ఇప్పుడే చచ్చిన శవంలా ఉన్నాడే, సచ్చాక వీడి ముఖం ఎలా ఉంటదిరా? రేపు ఉదయం చూస్తాంగా. చూడండి,
వంట పని మొత్తం అయ్యాక రేపు చివరి బంతిలో మొదటి వరుసలో కూర్చొని భోంచేయాలి. అర్థమైందా? అర్థమైంది ఓనర్ గారు. వెళ్ళండి. ఐశ్వర్య, శివ